మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ వైఫల్యంపై వైసీపీ నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎంగా వైఎస్ జగన్కు Z+ సెక్యూరిటీ ఉంటుందన్న బొత్స ఆయన ఎక్కడికి వెళితే అక్కడ భద్రత కల్పించాలన్నారు. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదని బొత్స ఆరోపించారు. వైఎస్ జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందని, అదే విషయాన్ని గవర్నర్కు తెలియజేశామని చెప్పారు ఆయన. జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరామన్న బొత్స తమ ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధ ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని నిన్న రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న Z+ ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ వైఫల్యంపై వైసీపీ నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి కంప్లైంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ని కలిసి జగన్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నిన్న గుంటూరు పర్యటన జరిగినటువంటి సమయంలో మిర్చాటికి వెళ్తున్నటువంటి సమయంలో జగన్ కి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవ్వాల్సినటువంటి భద్రతకు సంబంధించి Z+2కి సంబంధించి ఏదైతే భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళని పూర్తిగా డిప్లాయ్ చేయలేదు. అందులో భాగంగానే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కొంతవరకు కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ల్యాప్సెస్ అనేవి కనిపించినాయి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి కనీసం పోలీసులు మినిమం భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఆ విఫలం కావడం వెనక ఉన్నటువంటి రాజకీయ కోణం ఉంది. అందులో భాగంగానే ఈ వ్యవహారం అంతా జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం పైన గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలకు కూడా గవర్నర్ కి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. కాబట్టి అధికారాన్ని బేస్ చేసుకుని భద్రతకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇప్పటికే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా స్థానిక ఎస్పీ కావచ్చు, ఐజీ కావచ్చు ఫిర్యాదు చేశారు. గుంటూరు పర్యటనకు సంబంధించి మిర్చాటికి సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కలిసి పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా లోకల్ గా ఉన్నటువంటి పోలీసు సంబంధించి ఐజీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. దాని కారణంగానే భద్రతకు సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి.